కృష్ణమాదిక్ గారికి ఏదో అవమానం జరిగిందని ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా తిరుగుతుంది. ఏంటి ఆ విషయం మీకు? అవునండి, కృష్ణమాదిక్ గారు ఆయన తన కులాభివృద్ధి కోసం కూడా ఎంతో పాటుపడ్డారు. సోషల్ జస్టిస్ కోసం కూడా ఎంతో పాటుపడ్డ వ్యక్తి. అటువంటిది ఈ మధ్య అతనికి పద్మ అవార్డు కూడా వచ్చింది. ఇంత ఉన్నప్పటికి కూడా అతనికి అవమానం జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వెంకయ్య నాయుడు గారి మనవరాలు పెళ్లికి అతనికి ఆహ్వానం అందింది. అతను కూడా పెళ్లికి వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అందరు బంధువులందరికీ కూడా ఒక వరుసలో కూర్చొని భోజనాలు అరేంజ్ చేశారు. కానీ కృష్ణమాదిక్ గారికి బహుశా అతను దళితుడనే ఉద్దేశంతో వేరే ఉద్దేశంతో అతనికి దూరంగా సపరేట్గా బెంచి పెట్టి దాని మీద అతనికి భోజనం అరేంజ్ చేయడం జరిగింది. అతను అందరికీ దూరంగా కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఈ విషయం కూడా అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. అటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు అతను పెళ్ళికి పిలవడం కూడా తప్పు. ఇతను కూడా వెళ్ళకుండా ఉండవలసింది. పూర్వకాలంలో ఉండేదంటే సపరేట్ ప్లేటు, సపరేట్ నీళ్లు తాగడానికి కూడా సపరేట్ గ్లాస్ పెట్టేవాడు దళితులకి. అటువంటిది ఈ రోజుల్లో కూడా మనం ప్రత్యక్షంగా చూసాము. ఒకప్పుడు ఉన్నటువంటి అంటరానితనానికి ఇప్పుడు దాదాపు ఆ రేంజ్లో లేకపోయినప్పటికి కూడా ఇప్పుడు కూడా అంటరానితనం కొనసాగుతూనే ఉండటం కూడా నిజంగా దురదృష్టకరమైన విషయం అని కూడా భావిస్తున్నాం. అంటే ఇంకా ఇంతకాలం ఎంత మారినా సరే ఇంకా మనుషుల్లో మార్పు రాలేదంటారా? కొంతమందిలోనే రాలేదంటారా ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు కంటెదురుగా కనిపిస్తున్నది. కృష్ణమాదిక్ గారికి దూరంగా ఒక చోట బెంచ్ వేసి ఆయనకి భోజనం సపరేట్గా పెట్టారు. అతిథులందరూ కూడా ఒక వరుసలో కూర్చుంటే ఈయనకు దూరంగా ప్లేట్ మీద ఆయన కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇది నిజంగా ఇప్పుడు కూడా అంటరానితనం భావించినట్టే కదా. అంటే అంత పెద్ద లీడర్ అలాంటి తప్పు ఎలా చేయగలిగాడు అంటారు? అంటేనే వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి అలా దీని అందరూ కూడా అదే భావిస్తున్నారు. వెంకయ్య నాయుడు స్థాయి వ్యక్తి ఈ విధంగా చేయడం నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇది అన్ని మీడియాలో కూడా వైరల్గా వీడియో వచ్చినాయి. దీని మీద కృష్ణమాదిక్ గారు ఒక వివరణ ఇస్తే బాగుంటుంది. అంటే మోడీ లాంటి వ్యక్తే మా కృష్ణమాదిక్ గారిని కౌగులించుకుని హత్య చేసుకుని మరీ చెప్పారు బహిరంగ సభలో. అవును, మరి అటువంటి చూసిన తర్వాత కూడా ఇలా ఎలా ప్రవర్తించారంటారు ఆ జనం అక్కడ? మోడీ గారు అంటే రాజకీయ కారణాలు హత్య చేసుకొని ఉండొచ్చు. ఆయన ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఆయన కాబట్టి తెలంగాణలో మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో విజయం సాధించడానికి ఆయన ఆ విధంగా కూడా చేసి ఉండొచ్చు. రాజకీయాల్లో చేసే జిమ్మిక్కులు వేరు, ఓట్ల కోసం చేసేది వేరు. కానీ రియల్ లైఫ్లోకి వచ్చినప్పటికీ అతను వివాహం జరుగుతున్న వాళ్ళ మనరాలు వివాహం జరుగుతున్నప్పుడు ఇతను దళితులనే ఉద్దేశంతో దూరంగా అతని ప్లేట్ వేసి అతను సపరేట్గా భోజనం పెట్టడం జరిగింది. అంటే దీనివల్ల వాళ్ళ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉంటుందంటారా? బీజేపీకి వెంకయ్య నాయుడు గారు చేసుకునే ఎఫెక్ట్ ఉంటుందా కొంచెం? వాళ్ళు ఇప్పుడు వివరణ ఇస్తారు, దానికి ఏదో తగిన వివరణ కూడా ఇవ్వాలి వాళ్ళు. ఇలా ఎందుకు జరిగింది, ఒకవేళ అలా పెట్టినప్పుడు మరి కృష్ణమాదిక్ గారికి అంతలా భోజనం చేయాల్సిన అవసరం లేదు కదా. అతను భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండేది. అలా కాకుండా ఇలా అతను అందరికీ దూరంగా సాబంతి భోజనానికి అతను అర్హుడు కాడన్నట్టుగా సాబంతి భోజనానికి అతను కానీయకుండా సపరేట్గా వేసి భోజనం పెట్టడం వల్ల కృష్ణమాదిక్ గారు భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండేది. కానీ అతను అక్కడ వేరేగా కూర్చొని భోజనం చేస్తూ ఇదంతా మీడియా కంటపడటం కూడా నిజంగా అతను చేసినటువంటి పొరపాటుగా భావిస్తున్నాం. అంటే ఆయన మనసే పెద్దదంటారా? కొంచెం అంత అవమానించినా సరే అక్కడే ఉండి భోజనం చేశాడు. తప్పకుండా, ఎందుకంటే అతను దానికి తగినటువంటి వివరణ ఇస్తే బాగుంటుంది. అతను ఆ విధంగా సాబంతి భోజనం కాకుండా దూరంగా కూర్చొని ఎందుకు భోజనం చేశాడు ఆ వివరణ అతను కృష్ణమాదిక్ గారు ఇస్తే బాగుంటుంది. లేదంటే వివక్షత ఇంకా కొనసాగుతూ ఉండడానికి కూడా ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇది అవమానం జరిగిందా లేదన్నది ఆయన ఒక మాట చెప్తే ఆయన ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అన్ని మీడియాల్లో కూడా అతనికి దూరంగా భోజనం కూర్చోవడం, ఆ భోజనం చేస్తుండటం కూడా అన్ని మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అతను వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంకయ్య నాయుడు గారు కూడా వివరణ ఇవ్వాలి. ఇప్పటికైనా అతను ఈ రకం వివక్ష చూపించడం కూడా మానాలని కూడా అందరూ కోరుతున్నారు. థ్యాంక్స్ అండి.